2025 ఎన్నో సంఘటనలు, ఎన్నో వార్తలు, కాని నిజంగా ఈ ఏడాదిని మలుపు తిప్పిన అంశాలేంటి? ఈ విశ్లేషణలో మనం ఆ హెడ్లైన్స్ వెనక్కి వెళ్లి ఈ సంవత్సరంపు కీలక పరిణామాలను స్పష్టంగా పరిశీలిద్దాం. ఈ ప్రశ్న మనల్ని నేరుగా 2025లో మొదటి, బహుశా అత్యంత ముఖ్యమైన కథనానికి తీసుకువెళ్తుంది. అదే టెక్నాలజీ. 2025లో భారతదేశ సాంకేతిక ప్రగతి అనేది జస్ట్ ఒక ముందడుగు కాదు, అదొక పెద్ద జంప్. ముఖ్యంగా స్వదేశీ ఆవిష్కరణలపై ఫోకస్ పెట్టడం ఈ ఏడాదిని చాలా ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇక్కడే అసలు పునాది పడింది. మహారాష్ట్రలో దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ. ఇది కేవలం ఒక విద్యాసంస్థ కాదు, ఇది భవిష్యత్ ఏఐ నిపుణులను తయారుచేసే ఒక పవర్ హౌస్. ఇది మన దేశంలో రీసెర్చ్కి, ఇన్నోవేషన్కి మార్గం సుగమం చేస్తుంది. ఇక ఏఐ మాత్రమే కాదు, కంప్యూటింగ్లో నెక్స్ట్ బిగ్ థింగ్ అయిన క్వాంటం టెక్నాలజీలో కూడా ఇండియా తన మార్క్ వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక గ్రామాన్ని క్వాంటం కంప్యూటింగ్ కోసమే కేటాయించటమంటే మనం ఫ్యూచర్ టెక్నాలజీకి ఎంత బలంగా సిద్ధమవుతున్నామో చెప్పడానికి ఇదొక పెద్ద సంకేతం. తరువాతి డెవలప్మెంట్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా మైక్రోప్రాసెసర్ గురించి తెలుసుకోవాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కంప్యూటర్కి గానీ, స్పేస్ క్రాఫ్ట్కి గానీ బ్రెయిన్ లాంటిది. ఇది లేకుండా అంత కాంప్లెక్స్ పనులు అస్సలు జరగవు. ఈ స్లైడ్ ఆ విషయాన్ని చాలా పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇస్రో, విక్రమ్, కల్పన అనే రెండూ పూర్తి స్వదేశీ మైక్రోప్రాసెసర్లను డెవలప్ చేసింది. దీని అర్థమేంటంటే మన అంతరిక్ష కార్యక్రమాల కోసం అత్యంత కీలకమైన టెక్నాలజీ కోసం మనం ఇకపై వేరే దేశాల వైపు చూడక్కర్లేదు. ఇది ఆత్మనిర్భరత వైపు మనం వేసిన ఒక చారిత్రాత్మక అడుగు. ఈ టెక్నాలజీ దూకుడు కేవలం కంప్యూటింగ్తో ఆగలేదు, డిఫెన్స్ రంగానికి కూడా విస్తరించింది. డిఆర్డీఓ డెవలప్ చేసిన హైపర్సానిక్ వెహికల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ కేపబిలిటీ ప్రపంచంలోని అతి కొద్ది దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ పవర్ఫుల్ క్లబ్లో ఇండియా కూడా చేరింది. ఎప్పుడైతే టెక్నాలజీలో పవర్ పెరుగుతోందో అప్పుడు గ్లోబల్ స్టేజ్ మీద దాని ప్రభావం కూడా పెరుగుతుంది. అదే మనం 2025లో చూసిన రెండవ మేజర్ ట్రెండ్. దౌత్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ప్రపంచంలో మన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడం. ఈ స్లైడ్ని ఒక్కసారి చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన మిలిటరీ కోఆపరేషన్ రేంజ్ ఏంటో చూడండి. రష్యా, ఫ్రాన్స్, జపాన్, యూకే, ఇలా ఆసియా నుండి యూరోప్ వరకు ఎన్నో దేశాలతో కలిసి జాయింట్ ఎక్సర్సైజెస్ నిర్వహించాం. ఇది మన స్ట్రాటజిక్ రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ అవుతున్నాయో చూపిస్తుంది. ఇక దౌత్యరంగంలో కూడా ఇండియా తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా G20 సమ్మిట్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఆఫ్రికా ఖండంలో జరిగింది. ఈ హిస్టారిక్ మీటింగ్లో ఇండియా యాక్టివ్ రోల్ ప్లే చేయడమనేది గ్లోబల్ సౌత్కి సపోర్ట్ ఇవ్వడంలో మన కమిట్మెంట్ని చూపిస్తుంది. గ్లోబల్ గవర్నెన్స్లో కూడా మన స్థానం మరింత పదిలమైంది. యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఇండియా 7వ ఎన్నికైంది. ఇది వరల్డ్ స్టేజ్పై మన దేశం యొక్క క్రెడిబిలిటీకి, రెస్పాన్సిబుల్ రోల్కి ఒక నిదర్శనం. ఇప్పుడు మనం 2025కి సంబంధించిన మూడవ, బహుశా అన్నిటికంటే కొంచెం కాంప్లెక్స్ అయిన అంశానికి వద్దాం. పర్యావరణం. ఇక్కడ మనకి ఒకేసారి విజయాలు, సవాళ్లు రెండూ కనిపించాయి. ఇదొక రకమైన డ్యూయల్ స్టోరీ అన్నమాట. ఒకవైపు చూస్తే గొప్ప విజయాలున్నాయి. బీహార్లోని గోగాబిల్ సరస్సు భారతదేశపు 94వ రామ్సార్ సైట్గా గుర్తింపు పొందింది. రామ్సార్ ట్యాగ్ రావడమంటే ఆ చిత్తడి నేలకు అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉందని, దాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని అర్థం. ఇది ఖచ్చితంగా ఒక గొప్ప విజయం. కానీ ఓవరాల్గా క్లైమేట్ పిక్చర్లో ఇండియా ఎక్కడుంది? గ్లోబల్ లెవెల్లో పరిస్థితి ఏంటి? అసలు కాంప్లెక్సిటీ అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఒకవైపు గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం విపరీతమైన వాతావరణ మార్పుల వల్ల భారతదేశానికి రిస్క్ చాలా ఎక్కువ. మరోవైపు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏం చెప్తోందంటే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాల్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉందని. సో ఇదొక మిక్స్డ్ పిక్చర్. చివరిగా ఏ సంవత్సరమైనా దాన్ని తీర్చిదిద్దే వ్యక్తుల వల్లే మనకి గుర్తుండిపోతుంది. 2025లో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో హెడ్లైన్స్లో నిలిచిన కొందరు కీలక వ్యక్తులు, వాళ్ల విజయాలను ఇప్పుడు చూద్దాం. మన న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి నాయకత్వం వహించే కీలక బాధ్యతను ఆయన చేపట్టారు. ఇక స్పోర్ట్స్ వరల్డ్లో అయితే ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. జింబాబ్వేకి చెందిన కిర్స్టీ కోవెంట్రీ
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆమె ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళ, అలాగే మొట్టమొదటి ఆఫ్రికన్ కూడా. ఇది నిజంగా గ్రేట్. ఇక ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్లో క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి కూడా గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. అస్సాంకు చెందిన బయాలజిస్ట్ పూర్ణిమాదేవి బర్మన్ తన అద్భుతమైన కృషికి గాను టైమ్ మ్యాగజిన్ వాళ్ల ఉమెన్ ఆఫ్ ది ఇయర్ లిస్ట్లో చోటు సంపాదించారు. సో ఈ అన్ని అంశాలను కలిపి చూస్తే 2025 కథ 4 ప్రధాన స్తంభాలపై నిలబడింది అని చెప్పొచ్చు. 1 స్వదేశీ టెక్నాలజీలో పెద్ద జంప్, 2 గ్లోబల్ స్టేజ్పై మన పాత్ర మరింత బలపడటం, 3 పర్యావరణంలో విజయాలు సవాళ్లు రెండూ ఉండటం, ఇంకా 4 స్ఫూర్తినిచ్చే వ్యక్తిగత విజయాలు. 2025 సంవత్సరం ఎన్నో సాహసోపేతమైన ముందడుగులు వేసింది. కానీ అదే సమయంలో కొత్త సవాళ్లను కూడా మన ముందుంచింది. ఈ టెక్నాలజీ పురోగతి, పెరుగుతున్న ప్రపంచ బాధ్యత, ఇంకా ఈ పర్యావరణ సవాళ్ల మధ్య భారతదేశం తన తర్వాతి అధ్యాయాన్ని ఎలా రాస్తుంది? ఇది రాబోయే సంవత్సరాలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. 100 కోట్లకు పైగా జనాభా, ఇంత పెద్ద, ఇంత వైవిధ్యమున్న దేశం తన భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకుంటుంది? ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం మాట్లాడబోయేది సరిగ్గా దాని గురించే. 2025 కోసం ఇండియా వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? పదండి చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణంలో ముందుగా దేశం యొక్క విజన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతోంది, ఎకానమీని ఎలా బూస్ట్ చేస్తున్నారు, ఇక ప్రజలు, పర్యావరణం, భద్రతా సంగతేంటి? ఫైనల్గా వీటన్నింటినీ కలిపి 2025 బ్లూ ప్రింట్ ఎలా ఉందో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అసలు పునాది ఏంటి అంటే దార్శనికత. ఇండియా భవిష్యత్తును నడిపిస్తున్న అసలు ఆలోచనలు, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి? దాని లోతుల్లోకి వెళ్దాం రండి. ఇండియాకు ఒక చాలా పెద్ద గోల్ ఉందన్నమాట. అదేంటంటే వికసిత్ భారత్, అంటే ఒక డెవలప్డ్ నేషన్గా మారడం. మరి ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుకున్న టార్గెట్ ఇయర్ ఏంటి? అది 2047. ఎందుకు ఆ ఇయర్? జస్ట్ ఏదో ఒక నంబర్ కాదది. 2047కి ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి సరిగ్గా 100 ఏళ్లు పూర్తవుతోంది. సో ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇంతకంటే మంచి సింబాలిక్ టార్గెట్ ఇంకేముంటుంది చెప్పండి? వావ్, ఇది చాలా పెద్ద విషయం. మనమిక్కడ చూస్తున్నది మామూలు మార్పు కాదు, ఒక చారిత్రాత్మకమైన మార్పు. ఇండియా తన మొత్తం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని రీబూట్ చేస్తోంది. అంటే బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను పక్కన పెట్టి మన ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోడ్స్ని తీసుకొస్తోంది. ఇది జస్ట్ పేర్లు మార్చడం కాదు, ఇది సిస్టమ్ని పూర్తిగా ఓవర్హాల్ చేయడం లాంటిది. ఇక 2025 అయితే చాలా యాక్షన్ ప్యాక్డ్ ఇయర్లా కనిపిస్తోంది. ఒకవైపు మహాకుంభమేళ లాంటి అతిపెద్ద కార్యక్రమాలు, మరోవైపు దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ డ్రిల్స్. నిజం చెప్పాలంటే ఇవన్నీ దేశం యొక్క లాజిస్టిక్స్కి, అడ్మినిస్ట్రేషన్కి ఒక రకమైన స్ట్రెస్ టెస్ట్ లాంటివి. రియల్ టైంలో దేశం ఎంత కేపబుల్ అనేది ఇవి చూపిస్తాయి. సరే, దార్శనికత గురించి చూశాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. టెక్నాలజీ అనేది ఇప్పుడు కేవలం ఒక ఇండస్ట్రీ కాదు, దేశాన్ని నడిపిస్తున్న ఒక పవర్ఫుల్ ఇంజిన్. అదెలాగో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. అదే డిపిఐ, అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన దేశానికి డిజిటల్ హైవేలు, డిజిటల్ బ్రిడ్జులు లాంటివి. పేమెంట్స్ నుంచి హెల్త్ కేర్ వరకు గవర్నమెంట్ ఏ సర్వీస్ అయినా ప్రజలకు నేరుగా, ఫాస్ట్గా అందించడానికి ఈ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. ఆ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో ఇక్కడ ప్రాక్టికల్గా చూడొచ్చు. పేమెంట్స్ని కంప్లీట్గా మార్చేసిన యూపీఐ నుంచి మన హెల్త్ రికార్డ్స్ అన్నింటినీ ఒకే చోట చేర్చే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వరకు ఇవన్నీ దాని పిల్లర్సే. ఒక్కొక్కటి ఒక్కొక్క బిల్డింగ్ బ్లాక్ లాంటిది. అన్నీ కలిసి ఒక పెద్ద ఇంటర్కనెక్టెడ్ డిజిటల్ ప్రపంచాన్ని నిర్మిస్తున్నాయి. రైట్, డిజిటల్ అయిపోయింది. ఇక డబ్బుల సంగతి చూద్దాం. అంటే ఎకనామిక్ గ్రోత్. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టడానికి, ప్రజలకు ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వడానికి ఎలాంటి ప్లాన్సున్నాయి? ఈ ఏడాది బడ్జెట్లో మెయిన్ ఫోకస్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఉంది. అంటే రోడ్లు, పోర్ట్లు ఇలాంటివి. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ఎప్పుడైతే మనం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతామో అప్పుడు జాబ్స్ క్రియేట్ అవ్వడమే కాదు, ఒక మల్టిప్లయర్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే అది మిగతా అన్ని సెక్టార్లని కూడా లాక్కెళ్లి ఓవరాల్ గ్రోత్ని పెంచుతుంది. ఈ స్కీమ్స్ చూస్తేనే గవర్నమెంట్ అప్రోచ్ ఎంత వైడ్గా ఉన్నా అర్థమవుతుంది. కేవలం ఒక్కరికో ఇద్దరికో కాదు. పీఎం కిసాన్తో రైతులకు డైరెక్ట్ సపోర్ట్, స్టాండప్ ఇండియాతో మహిళా వ్యాపారవేత్తలకు చేయూత,
స్టార్టప్ ఇండియాతో కొత్త ఐడియాలకు బూస్ట్. అంటే గ్రోత్ అనేది అందరినీ కలుపుకుని పోవాలన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఓకే, ఎకనామీ గురించి మాట్లాడాం, కానీ డెవలప్మెంట్ అంటే కేవలం డబ్బే కాదు కదా. ప్రజలు, పర్యావరణం, దేశభద్రత ఈ మూడు కూడా చాలా ముఖ్యం. మరి ఈ మూడింటి మధ్య సంబంధమేంటో, వాటికోసం ఏం చేస్తున్నారో చూద్దాం. రైట్, ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. ఇండియా డెవలప్ అవుతోంది, మంచిదే. కానీ దానితో పాటు ఎన్విరాన్మెంట్ మీద ప్రెషర్ కూడా పెరుగుతోంది. మరి ఈ బ్యాలెన్స్ ఎలా? నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించేయడం. ఈ టార్గెట్ని ఇండియా ఎప్పటిలోగా రీచ్ అవ్వాలనుకుంటోంది? టార్గెట్ ఇయర్ 2070. వినడానికి చాలా దూరం అనిపించొచ్చు, కానీ ఇది గ్లోబల్ స్టేజ్ మీద ఇండియా ఇచ్చిన ఒక చాలా పెద్ద కమిట్మెంట్. అంటే మేం ఎకనామిక్ గ్రోత్తో పాటు సస్టైనబుల్ ఫ్యూచర్ వైపు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడమన్నమాట. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే ఇవన్నీ వేర్వేరు విషయాలు కావు, అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్లీన్ ఎనర్జీ కోసం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది కదా, అది లాంగ్ రన్లో ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అలాగే ఫుడ్ సెక్యూరిటీ, అమ్మాయిల చదువు, ఇవన్నీ ఒక స్ట్రాంగ్ సొసైటీకి ఫౌండేషన్ లాంటివి. ఇక వీటన్నిటికీ ప్రొటెక్షన్గా మన సెక్యూరిటీ సిస్టమ్స్ అంతా ఒకే ఎకోసిస్టంలో భాగం. ఓకే, ఇప్పటిదాకా మనం విజన్, డిజిటల్, ఎకానమీ, వెల్ఫేర్ ఇలా చాలా విషయాలు చూసాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూద్దాం. ఈ ముక్కలన్నింటినీ కలిపే ఒక కామన్ థ్రెడ్, ఒక మెయిన్ థీమ్ ఏంటి? సో మనం చూసిన ఈ స్కీమ్స్, పాలసీస్, వీటన్నింటి వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? 2025 ఇండియా పాలనలో ఉన్న కోర్ ఐడియా ఏమయ్యుంటుంది? సమాధానం రెండే రెండు పదాల్లో ఉంది: సమ్మిళిత వృద్ధి అండ్ డిజిటల్ పరివర్తన. అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ రెండే మొత్తం ప్లాన్కి రెండు పిల్లర్స్ లాంటివి. ఏ స్కీమ్ తీసుకున్నా, అది టెక్నాలజీని వాడుకోవడమైనా, పేదలకు సాయం చేయడమైనా, దాని వెనుకున్న లక్ష్యం ఇదే: గ్రోత్ అందరికీ అందాలి, దానికి డిజిటల్ టెక్నాలజీ పవర్ ఇవ్వాలి. ఈ ఐడియా వెనుక ఉన్న ఫిలాసఫీనే సబ్కా సాథ్ సబ్కా వికాస్, అంటే అందరితో కలిసి అందరి అభివృద్ధి. సింపుల్గా డెవలప్మెంట్ అనేది కొంతమందికి మాత్రమే కాదు, సమాజంలో చివరి వ్యక్తి వరకు చేరాలి అని చెప్పడం. ఈ ప్రయాణంలో అందరూ భాగస్వాములే అని చెప్పడం. అదండీ సంగతి. 2025 కోసం ఇండియా వేస్తున్న బ్లూ ప్రింట్ ఇది. ఇంక్లూజివ్ గ్రోత్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రెండు పిల్లర్స్ మీద ఆధారపడిన ఒక ప్లాన్. కానీ ప్లాన్ ఉంది సరే, అసలైన ప్రశ్న భవిష్యత్తు గురించే. 2047 అనే ఆ పెద్ద లక్ష్యం వైపు సాగే ఈ ప్రయాణంలో ముందున్న సవాళ్లేంటి, మనకెదురయ్యే కొత్త అవకాశాలేంటి? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. Subscribe my channel, The Learning.